మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు. ఒక పబ్లిక్ గా మీరేమంటారు? అసలు ఆయన చేసిన పని తప్పా రైటా? మీ అభిప్రాయం ఏంటి? చాలా తప్పండి. ఎందుకంటే మరి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, ప్రతిపక్షంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడిన బాధ్యత ఒక ఎమ్మెల్యేల మీద ఉంటుంది, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే. మరి అలాంటి వారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు ఎప్పుడైతే చెప్పారో కంపల్సరిగా 11వ తారీఖు 11 గంటలకి 11 నిమిషాలు ఉండేసి బయలుదేరారు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇది మాట్లాడినా సరే ప్రతిపక్ష హోదా ఇదే మాట్లాడతాడు. అంటే ఇంతకుముందు మరి గత ప్రభుత్వానికి ప్రతిపక్షానికి 23 సీట్లు ఉంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర 23 మంది ఉన్నారు, 5-6 ఇలా లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు 11 మందిని పెట్టుకొని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తప్పా రైటా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? తప్పండి. ఏదైనా సభ విధానం గౌరవించాలి. మరి ఆ రోజు మరి వాళ్ళు 151 మంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే నుంచొని సమాధానం చెప్పడం కానీ సభను గౌరవించారు. ఆ రోజు సభను గౌరవించాడు, ఒక్కడే సమాధానం చెప్పారు. మళ్ళీ అందరం తీసుకెళ్లి వాళ్ళ బౌలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మిగతా వాళ్ళని బైకాట్ చేపించి బయటకు పంపించేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నా సరే సింహంలాగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. మరి వీళ్ళు 11 మంది ఉండి కూడా మరి గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించకుండా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి కూడా అది వినకుండా ఏ రకంగా వీళ్ళు అసలు గవర్నర్ గారితో వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు? వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు విమర్శిస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, ఆయనకి టైం ఇవ్వడం లేదు, దమ్ముంటే కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఎవరికి మైక్ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో స్పీకర్ గారు చూసుకుంటారు, ఎవరికి ఎంత టైం ఇవ్వాలో స్పీకర్ గారు చూసుకుంటారు. దాంట్లో మటుకి డోకా ఉండదు. అది బయట కార్యకర్తలు వీళ్ళకి అర్థం కాదు కదా, ఏదో మా నాయకుడు మైక్ ఇవ్వలేదు, ఆ నాయకుడు ఎక్కువ మాట్లాడారు అని ఇదే కార్యకర్తలకు ఎవరికైనా అది అభిప్రాయం ఉంటుంది. అది తప్పు. అది ఎందుకంటే ఒక అసెంబ్లీకి వెళ్ళినాక ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తే ఒక మాస్టర్ పర్మిషన్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినాక స్పీకర్ పర్మిషన్ అట్లా ఉంటుంది. స్పీకర్ ఏ టైం ఇస్తాడో ఆ టైంలో ఇస్తారు, ఎన్ని నిమిషాలు ఇస్తే అన్ని నిమిషాలు ఇస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి మాత్రమే మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయారని చెప్పి కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది ఎంతవరకు వాస్తవం? అది జరిగింది అదేనండి. అది ఎందుకంటే కంపల్సరీగా అది ఎందుకంటే సభ్యత్వం రద్దు చేస్తున్నారు కాబట్టి స్పీకర్ గారు అది గుర్తుంచుకొని కంపల్సరీగా వచ్చి ఆ 11వ తారీఖు 11 గంటలకి 11 నిమిషాల దాకా ఉండి రద్దు చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల మీద ఏదన్నా పోరాడాలన్నా, ప్రజలకి గురించి అడగాలన్నా, ప్రజల గురించి మాట్లాడాలన్నా అసలు విధి విధానం లేదు. సభను గౌరవించకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? తప్ప రైటా? మీరేమంటారు? అసలు మాజీ ముఖ్యమంత్రి పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? అంతకుముందు 151 సీట్లు ఉన్నాయి, ఎందుకు పోయినాయి? ఆయన చేసి అరాచక పాలన వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు. నీకు ఇచ్చిన 11 సీట్లు, నీకు ప్రతిపక్ష హోదా కావాలన్నా ఎలా వచ్చింది? నీకు జనాలు ఇస్తే వచ్చింది, జనాలు నువ్వు ఉంటే వచ్చింది. ఎప్పుడో మీడియా సమావేశం పెట్టి నేను అసెంబ్లీకి వస్తాను, అసెంబ్లీకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు మైకా ఇవ్వండి అంటే నీకెందుకు? నువ్వు పులివెందులు ఎమ్మెల్యేవి, నీ టైం మైకా వచ్చింది, మాట్లాడు. రాష్ట్రంలో వచ్చే సమస్యలు ఉన్నాయి అంటున్నావు, ఆ సమస్యల మీద మాట్లాడు. నీ ధైర్యం నీ ధైర్యం ఏమైపోయింది? మడనిప్ప వంశం మీది ఏమైపోయింది? మీది వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చి బయట ఏదో పుస్తకాల మీద సంతకం పెట్టి వెళ్ళావు, మొన్న వచ్చావు 11 నిమిషాలు 11 సెకండ్లు ఉన్నావు. దేనికి ఉపయోగం? వచ్చి వాకప్ చేసి వెళ్ళిపోతాం. వాకప్ అంటే ఏంటి? ఏ సబ్జెక్ట్ మీద వాకప్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉన్నారు కదా, ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి దాన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది సభా మర్యాదలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? అదేనండి చెప్తుంది. మీరు వచ్చారు, గవర్నర్ ప్రసంగం వినాలా, అందులో ఏం చెప్పాడు వినాలా. నువ్వు 3 రాజధానులు అన్నావు, ఆయన ఇక్కడ శాశ్వత రాజధాని అని చెప్పాడు.
ఆ రాజధాని గురించి మాట్లాడాలా, ఏంది మీరు ఏం చేశారని అడగాల. ఏమీ లేకుండా నేను వచ్చి ఇచ్చిన కాగితాలు చింపేసి ఆయన మీద పోలవరసం జల్లినట్టుగా కాగితాలు మొహాన్ని చింపేసి 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోతే నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టి చంద్రబాబు ఇట్లా చేస్తున్నాడు, లోకేష్ ఇట్లా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేస్తున్నాడు అది చెప్పేది నువ్వు అసెంబ్లీలో చెప్పావనుకో రాష్ట్ర ప్రజలు మొత్తం తింటారు కదా. నువ్వు తప్పు చెప్తున్నావా రైట్ చెప్తున్నావు జనాలకు బయట చెప్పడం కాదు, అసెంబ్లీలో చెప్పావనుకో ఆ జనాలు వింటారు. ఆ ఇల్లు దాన్ని బట్టే కదా జనాలు మంచి పని చెప్తున్నారు అని. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, దమ్ముంటే మైక్ ఇవ్వడం అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మైక్ ఇవ్వడం లేదా కూటమి ప్రభుత్వం? అసలు మీరు వచ్చే కదా మీకు మైక తీసుకోవడానికి, మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి. ఇప్పుడు రాజధానిలో ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటారు, వాటి మీద మీరు మాట్లాడండి. మీ మైకా మీకు వచ్చి కట్ చేస్తే కదా అసలు మీరు మైకా మాట్లాడడానికి దమ్ము రాదు. వచ్చి మళ్ళీ మాకు మైకా ఇవ్వడం అంటారేంటి? విమర్శలు బయటికి వెళ్ళి విమర్శలు చేస్తారు. మీ కార్యకర్తల చేత పేటీఎం వాళ్ళ చేత 5 రూపాయలు వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తారు. ఏ ఉపయోగం? నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీకి రా, వచ్చి నీ స్పీకర్ గారికి ఇవ్వలేదు, నీకు ఇగో నాకు స్పీకర్ గారికి ఇది ఇవ్వలేదు, ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నాను, ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా, స్పీకర్ గారు నాకు కట్ చేసాడని చెప్పు. అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడేది ఏంటి, నీ దమ్ము ఏందో అప్పుడు తెలిసిద్ది ఆ రోజు. అంతేగాని నేను రాకుండానే అక్కడ నుంచొని నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను, బయట ప్రెస్ మీట్ పెడతాను, మన బడ్జెట్ సమస్యలు జరిగినాయి, ఏం రాశాను ఈ పేపర్లో, దేనికి కేటాయించాను నీకు తెలీదా? లోగడు బడ్జెట్ వేసావుగా, ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించావు, నీకు దేని మీద వేయాలి నీకు తెలుసు కదా. మరి వేసిన దాని మీద విమర్శిస్తున్నావు. ఆ విమర్శ ఏదో నువ్వు వచ్చి రేపు మాట్లాడే అసెంబ్లీలోకి వచ్చి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. మీరేమంటారు? ఒక ప్రజానికంగా ఆయన చేసిన పని ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు 11 నిమిషాల్లో వెళ్ళారంటే ఆయన చేసిన ఈ రాష్ట్రంలో చేసిన దరిద్రాలు, కుంభకోణాలు వీటన్నిటి వల్ల అసెంబ్లీలో తేపకోకల్లో లేచి అయ్యా నువ్వు చేసింది ఏందని అడుగుతారనే భావంతో అతను అలాగ ప్రవర్తించి ఏదో రకంగా తప్పుకొని ఎదటోళ్ళని అయ్యని అని మప్పిపెట్టి చేయడం కోసం, ఈ విషయాలు బయటకు రాకుండా ఉండటం కోసమే అలా అతను పారిపోతున్నాడు తప్పితే ఏమి చేయనోడైతే అక్కడ కూర్చొని ఎదురుగా నేను చేసింది ఏంటి, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పే దమ్ము ఉంటుంది. ఆ దమ్ము ఇతనికి లేదు. ఎందుకు లేదంటే కొన్ని వేల కోట్లు దోశాడు. లిక్కర్ స్కామే కానీ, కల్తీ లడ్డూయే కానీ, ఏదైనా ఒకటి అది ఇదని కదండి, పొలాల పాస్బుక్లు కానీ, వీటన్నిటి రాళ్ళు వేసే విషయాలు కానీ, యాంప్లెస్లు కొనే విషయంలో కానీ, అన్నిట్లో ప్రతి విషయంలో ప్రజలకి చింటు భూముల్లో పొలం ఒక్కోటి 60 లక్షలు 70 లక్షలు కొని 10 కోట్లు 15 కోట్లు ఎమ్మెల్యేలుగా కుంభకోణాలు చేయని, ఇవన్నీ ఆల్రెడీ ఒక్కొక్కటి దానికి జైలుకి పోతున్నాడు. ఒక్కొక్క మినిస్టర్ జైలుకి పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కుంభకోణాలన్నీ బయటపడి ఇవన్నీ ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా విమర్శిస్తే ఈ ప్రజలంతా ఈని నిజంగా పూర్తిగా తప్పుడు అనుకొని నెక్స్ట్ ఈ 11 కూడా రావు, నేను అబాస్ పాలైపోతానని పారిపోతున్నాడు తప్పితే ఇతను దానివల్లనే పారిపోతున్నాడని సమాధానం చెప్పే పరిస్థితి నాకు లేదు. మరి ఇక్కడ సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి కేవలం 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ సభా మర్యాదలు పాటించకపోవడం, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సభా మర్యాదలు ఏమండి, గవర్నమెంట్ ఉండగానే సభా మర్యాదలు లేవు. ఇవాళ గవర్నమెంట్ లేనప్పుడు సభా మర్యాదలు అసలు ఏం గుర్తుంటాయి? దాని వలన జరిగే విషయాలు ఏంటంటే పూర్తి స్థాయిలో సభా మర్యాదలు అసలు తెలియదండి. తెలిసినోడైతే ఇన్ని కుంభకోణాలు చేయడు. ఎవరిని పడితే అప్పుడులో చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు లేకుండా 52 రోజులు జైల్లో పెట్టాడు. ఇవన్నీ సభా మర్యాదలు తెలిసినోడు చేయడు కదండి. వాళ్ళ బాబు గారు ఉన్నారు, ప్రభుత్వం విధానం నువ్వేం కుంభకోణాలు చేశావో గవర్నమెంట్ విధానంలో వెళ్తున్నాడు తప్పితే ఖచ్చితంగా పరిమాణం జరుపుతున్నాడు మీ మీద, నువ్వు అంతకంటే ఘోరంగా జరిపావు. దానివల్లనే నీకేం తెలియదు కనుకే నువ్వు ఏదో ఒకటి జనానికి మరిపూసి మారేడుకాయ చేయాలన్నట్టు, మసిపూసి మారేడుకాయ చేయాలన్నట్టు చెప్పి వెళ్ళిపోతున్నావు తప్పితే నువ్వు ఏదో భీకరంగా నువ్వు చేసిన తప్పులు ప్రజలకు తెలుసు, ఉన్న నాయకులకు తెలుసు, ప్రజానికానికైతే పూర్తిగా తెలుసు నువ్వు ఎందుకు పోతున్నావు అనేది కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. దీని గురించి మీరేమంటారు? ఒక ప్రజానికంగా ఆయన చేసిన తప్ప రైటా? తప్పేనండి. 11కి ఆయనకి సరే ఇంకా చూసుకొని వెళ్ళిపోతున్నాడు. 11 నిమిషాలు ఉంటాం, 11ంటికి రావటం
ఆయన ఇంకే సరైంకి అయిపోయింది ఆయనకి. ఆ సరైంకి చూసుకోవటం వెళ్తున్నాడు. గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. ఆయన కరెక్ట్, మనం ఏం చెప్తాం, మనకి కరెక్ట్ కాదండి. ఆయన కరెక్ట్, అందుకే 11కు పడిపోయాడు. ఇంకా 11 కూడా నిలుపుకుంటే చేత కాదు ఆయనకి. 11 కూడా రావు రెండోసారి. మరి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి దమ్ము ఉంటే మీ సంగతి ఏంటో తేలుతో అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? వాళ్ళు అసెంబ్లీకి వస్తేనేగా మైక్ ఇచ్చేది, లేదు తెలిసేది. వచ్చి కూర్చొని మాట్లాడితే మైక్ ఇవ్వకపోతే అప్పుడు అన్నా బాగుంటుంది. వాళ్ళు రాలురా బాబు అని మొత్తుకుంటున్నారు. స్పీకర్ కానీ మంత్రులు కానీ నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చోయా, నీకు మైక్ ఇవ్వకపోయినప్పుడు మాట్లాడని చెప్తున్నారు కదా. నేను అసెంబ్లీకే పోవట్లేదు, మైక్ ఇవ్వట్లేదంటే ఎట్లా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అర్హుడేనా? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? ప్రతిపక్ష హోదా గవర్నమెంట్ ఇచ్చేది కాదండి, అది జనం ఇవ్వాలి. జనం ఇవ్వలేదు, చదువుకొని పోవాలి. చదువుకోకుండా నాకు అది పసిపెత్తం ఇస్తేనే వస్తాను లేకపోతే రానంటే కరెక్ట్ కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారు? వచ్చినా కానీ 10-11 నిమిషాల మించి ఎక్కువ ఉండడం లేదు. ఒక్కసారి కూడా అసెంబ్లీలో అసలు మాట్లాడే ప్రస్తావన లేదు. ఇవన్నీ బయట పెడతారని, ఈ లిక్కర్ స్వామ్, కల్తీ లడ్డు ఇవన్నీ బయట పెడతారని ఆయన దడిచి రావట్లేదు. అంటే ఒక రకంగా భయపడుతున్నారు. అయితే ఆయన చేసిన తప్పులకి భయపడితే రావట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. దాని గురించి ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసిన తప్ప రైటా? కేవలం తమ 11 మంది ఎమ్మెల్యేలు గొడవ చేస్తూ ఉన్నారు. మాకు జీతభత్యాలు రావట్లేదు, పూర్తిగా రాకుండా పోయే పరిస్థితుంది. ప్రతి 3 నెలలకు 4 నెలలకు సంతకాలు పెట్టాలి. ఈసారి వెళ్ళకపోతే మా సభ్యత్వం కూడా రద్దు పరిస్థితుంది. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఈ ఖర్చు మేము భరాయించలేము. ఈ 11లో కూడా ఏమైనా మా సీట్లు పోతే మళ్ళీ అది కూడా ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వస్తే తీర్పు మళ్ళీ అది కూడా నష్టపోతాము. కాబట్టి మనం ఒకసారి వెళ్దామని చెప్పేసి ఎమ్మెల్యేలను బలవంతం పెడితే జగన్ అసెంబ్లీకి వచ్చాడు. అంటే అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి మాత్రమే వచ్చారంట, పదవిని కాపాడుకోవడానికి మాత్రమే వచ్చారంట. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ జీతభత్యాలు ఇప్పుడు అసెంబ్లీ రాకుండా తీసుకుంటా ఉన్నారు. దాని నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి మాత్రమే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు కదా. ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, సభా మర్యాదలు పాటించకుండా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి. దీని గురించి మీరేమంటారు? అసలు సభా మర్యాదలు అనేవి జగన్కి కానీ జగన్ చుట్టూతో ఉన్న మాజీ మంత్రులు కానీ తెలియదు. ఆనాడు చట్టసభల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని చాలా దారుణంగా, చాలా నీచంగా అవమానించారు. చట్టసభల యొక్క విలువ వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. వాళ్ళకి చట్టసభలు అంటే ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏందో వాళ్ళు తెలిస్తే వాళ్ళు 11 కాకుండా ఇంకొద్ది ఎక్కువ వచ్చే ఉండేది. మరి ఇక్కడ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొన్ని విమర్శిస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, ఆయనకి టైం ఇవ్వడం లేదు, దమ్ముంటే మైకు టైం ఇవ్వండి అని చెప్పి ఆమె విమర్శలు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? సభకి కొన్ని రూల్స్ ఉంటాయి. దానిలో ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకి కొంత సమయం కేటాయిస్తారు, ఎమ్మెల్యేకి ఒక సమయం కేటాయిస్తారు. అట్లా ఎమ్మెల్యేనా, విప్ప, లేకపోతే మంత్రి, ప్రతిపక్ష నాయకుడా, ముఖ్యమంత్రికి ఎంత కేటాయించాలి? సభా నియమాలు, సభా రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఇతను ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తారు. కాబట్టి ఎమ్మెల్యేకి ఎంత సమయం కేటాయిస్తారో అంతే సమయాన్ని కేటాయిస్తారు. అది కూడా ఈ రోజు ఇంతవరకు ఈ సభలో ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. దీని మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసినది తప్ప రైటా? మీరేమంటారు? ఆయన రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం ఉండి అసెంబ్లీకి వచ్చి అట్లా వెళ్ళిపోవటం కూడా అది ఏమి కరెక్ట్ కాదండి. ప్రజలకి నువ్వు దగ్గరగా ఉండి ప్రజలకి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం చేస్తుంది దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించి చాలా మంది నాయకులు అసెంబ్లీలో పురాతనంలో కూడా సబ్జెక్ట్ మీద ఏం చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్నాళ్ళు వ్యతిరేకత ఏం చేస్తున్నారు, అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష హోదా లేదు, నేను కోర్టుకు వెళ్తాను. ఎందుకండి ప్రతిపక్ష హోదా? నువ్వు కూర్చొని మాట్లాడండి.
హోదా అవసరంలా, కూర్చొని మాట్లాడండి, సబ్జెక్ట్గా అడగండి, ముఖ్యమంత్రి గారిని నిలదీయండి. మీరు ఈ అన్యాయం చేశారు ప్రజలకి, నేను ఈ న్యాయం చేశాను, మీరు ఇది చేశారు అని చెప్పండి. వారు కూడా తగిన సమాధానం మనకి ప్రజలకు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశాడని. మీరు ప్రశ్నించకుండా రావటం పోవటం ఏంటండి? మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రజలు ఓట్లేశారు, మీకు మెజార్టీ ఇచ్చారు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా? అసెంబ్లీకి వచ్చి నేను కనుక ఆడికెళ్ళి సిద్ధడు అడ్డంకి వెళ్ళాడు వచ్చాడు అన్న సందర్భంగా ఉంది తప్పితే మీరు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవటం అది చాలా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అక్కడ సభా మర్యాదలు పాటించకుండా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది చాలా ఇదండి. గవర్నర్ గారు ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు ఇవి ఉన్నాయి. గవర్నర్ అంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే వ్యక్తి, ఇక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ పరిపాలన ఎలా ఉందనేది ఓ ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ ఒక సూచనలు ఇచ్చే ఒక గురువుదేవులు. వారి చెప్పే ప్రసంగాన్ని విని మీరు అప్పుడు సమావేశాల్లో పాల్గొని గవర్నర్ గారి చేత ఇట్లా చెప్పారు, అది కరెక్ట్ కాదండి, చేయలేదు, ఇది కావాలండి, ఇది ఎట్లా చేయాలి అని సబ్జెక్టు మీకు ఉండాలి. కానీ గవర్నర్ గారు కూడా చెప్పేది వినకుండా ఏకవచనంగా అట్లా చేయటం చాలా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన చేసిన పని తప్పా రైటా? తప్పేనండి. ఎందుకంటే ప్రజలు ఆయనకు ఓట్లేసి ఎన్నుకున్న దీనికి ఆయన ప్రతిపక్ష హోదా అని గొడవ చేస్తున్నాడు బయటుండి. నువ్వు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం కోసం నిన్ను ఎన్నుకున్నారు మీ నియోజకవర్గం ప్రజలు. నువ్వు వెళితే ఎక్కడ నిన్ను ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ నువ్వు చేసినటువంటి తప్పులు నీ 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏదో మంచి చేశానని చెప్పుకున్నావే తప్ప నువ్వు చేసిందంతా కూడా అవినీతి, అక్రమాలు చిట్ట. నీ చిట్టా ఎక్కడ బయట పెట్టి ప్రజల ముందు పెడతారనే భయం తప్పితే నీకు ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచనల గురించి కానీ నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి సభా మర్యాదలు పాటించకుండా ఇలా అగౌరవపరచడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దీని గురించి? అతనికి మర్యాద, సభ, సంస్కారం, రాజ్యాంగం ఇవన్నీ తెలియదండి. అతనికి తెలిసిందల్లా రౌడీయిజం, బూతులు తిట్టించటం. అతని పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది కూడా అదే, ఇప్పుడు నడుస్తుంది అదే. గవర్నర్ ప్రసంగాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష హోదా అనేది ఆయనకు లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అయినా సరే స్వాగతించాలి, దానికి నిలబడి అభినందనలు తెలియజేయాలి గవర్నర్ గారికి. ఆ పార్టీ సభా విలువలు జగన్మోహన్ రెడ్డికి తెలుసని నేనైతే అనుకోవడం లేదు, అతనికి తెలియదు కూడా. ఇక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అదేంటి అని అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం, మీరేమంటారు? ఎందుకు ఇరండి? నువ్వు ఉంటే కదా సభలో, నువ్వు ఉండి కూర్చుంటే, నీ స్థానంలో నువ్వు కూర్చొని ఉంటే నీ సమయం వచ్చినప్పుడు నీకు మైక్ వస్తుంది. ఇవ్వలేదని మీరు ఎట్లా అంటారు? నువ్వు సభకు వచ్చావు, గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేదాకా కూడా ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతే నీకు మైక్ ఎలా వస్తుంది? నువ్వు నిజంగా చిత్తశుద్ధి, ప్రజల సమస్యల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏదో మంచి చేయాలనే అభిప్రాయం నీకు ఉంటే, సభ జరిగే వరకు కూడా నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు నీకు నిజంగా అవగాహన ఉంటే, నీకు అవగాహన అనేది లేదనుకో, ఉంటే మాత్రం ఖచ్చితంగా నిలబడి కూర్చొని నీకు ఎన్ని నిమిషాలు అయితే సమయం కేటాయించారో ఆ కొద్ది సమయంలో అయినా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే బాధ్యత నీకుంది. ఆ కాటి సమయం కూడా నువ్వు ఓర్పుగా ఉండలేక ఎక్కడైతే నిన్ను ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుందేమో భయంతో తోక ముడిచి వెనక్కి తిరిగి పారిపోయావే తప్ప నీకు ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, నీకు ప్రతిపక్ష హోదా అనేది నీకు రాదు, జరిగే పరిస్థితి కాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసిన పని తప్పా రైటా? ఆయన ఏంటంటే అసెంబ్లీకి రావాలి, ఆయన వేటు పడుతున్న ఒక ఆలోచనతో విధానం ఉంది కాబట్టి రావటం, మొక్కుబడిగా మొహం కనిపించడం, వెళ్తాం చేశారు తప్పితే ప్రజల సమస్యల మీద పోరాడాలి, మనకి ప్రజలకు ఏం కావాలని ఒక ఆలోచన లేదు ఆయన. మరి ఇక్కడ సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించారు.
దాని గురించి మీరేమంటారు? సార్ గవర్నర్ గారు ఒక విషయం, గవర్నర్ గారు బడ్జెట్ సమావేశం మీద మాట్లాడినప్పుడు ఆ బడ్జెట్ ఏం జరుగుతుంది, ఆ సమావేశంలో ఏం జరుగుతుంది, విధానాలు ఏంది, దేనికి ఎంత కేటాయించారు అసలు ఏంటి అనేసి తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఎవరైనా కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, సీఎం కానీ అందరూ బడ్జెట్ ప్రవేశించినప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా బడ్జెట్ ప్రసంగించేటప్పుడు ఎందుకు 2 సార్లు 3 సార్లు ఎందుకని ఆపి మధ్యలో గొడవ చేస్తారు, ఆత్మాంతం చేశారు? దాన్ని చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళకి సభ విధానం కరెక్ట్గా జరగకూడదు, గొడవ జరగాలి, ఒక విధానం అల్లర్లు సృష్టించాలి, ఒక విధానంతో వచ్చారు తప్పితే ప్రజల సమస్యల మీద అయితే రాలేదు. ఇక్కడ మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వడం లేదు, కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? ఏమంటే కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వలేదు, సమస్యల మీద పోరాడాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు అసలు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు వచ్చి కూర్చున్నావు. అదే కూర్చోవచ్చు, అసెంబ్లీ జరిగేంత వరకు కూర్చోవచ్చు కదా. మైక్ ఇవ్వండి, ఏమంటే మాకు స్పీకర్ గారికి ఏమంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు కొంత టైం కావాలని అడగాలిగా. అడగకోకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మాకు స్పీకర్ టైం ఇవ్వట్లేదు అని అంటే ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలందరూ గమనిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇతను ఏంటంటే మైక్ ఇస్తారండి, దేని గురించి మాట్లాడతారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఆయనకి ఏదైనా సమస్యలు ఏమీ లేవు, దేని గురించి మాట్లాడడానికి ఆయనకి ఏది రైట్స్ కూడా లేవు. ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూటమి ప్రభుత్వం చాలా నెంబర్ 1గా ఉంది. ఆయన సమస్యల మీద పోరాడడానికి ఏమీ లేవు. అందుకనేసి ఆయన వచ్చి మొహం చూపించి వెళ్ళాడు. ఆయన మీద వెయిట్ పడిద్ది, రేపు పొద్దున్న బై ఎలక్షన్స్ వస్తాయి, దేనికి గోల్ అంతా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, చూపించి గోల్ చేసి వెళ్ళాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనర్హత వేటిని తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి ముఖం చూపించి వెళ్ళిపోయారని చెప్పి కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు వాస్తవం అంటారు? కూటమి ప్రభుత్వం అయితే 100% చెప్పింది కరెక్టేనండి. ఏమన్నా గతంలో పిలిచారు, రమ్మని చెప్పేసి ఆహ్వానం, మీటింగ్ జరుగుతుంది, రావాలని పిలిచినప్పుడు రాలా. ఈసారి అనర్హత వేటు పడిద్ది అని చెప్పేసి అన్నారు. పడిద్దని చెప్పినప్పుడు ఎందుకు వచ్చావు? నీకు అసలు ప్రజల సమస్యలు పట్టినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? అంటే అల్లర్లు సృష్టించడానిక? ఆ అసెంబ్లీ జరగకుండా మీరు అడ్డుకోవడం కోసమా?